ఏం పేరమ్మా? రాజు పేరేంటమ్మా? అమ్మా వెనక్కి కూడా మాట్లాడకూడదు, వెనక్కున్న వాళ్ళు కూడా పైన వాళ్ళు కూడా మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే మనకి ఈ యొక్క కార్యక్రమం ఫలితం కావాలంటే చిత్తశుద్ధి లేకుంటే శివ పూజ చేసిన ఎంతైతే ఫలితం ఉండదో, మనము ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన తర్వాత ఈ యొక్క వ్రతం పూర్తయిందో అది మీకు మీ చేతిలోని వ్రతాక్షతలు అంటారు. ఆ వ్రతాక్షతలు మన వ్రతం అయిపోయేంత వరకు కూడా మనకేంటి పూర్వకాలంలో ఏంటయ్యా అంటే ముందుగా వినాయకుడి పూజ మొదలు పెట్టగానే చుట్టుపక్కల వారందరూ కూడా చేతులు ఇచ్చేవారు. ఎందుకయ్యా అంటే మీరు ఆ వ్రతాక్షతలు చేతులు పట్టుకొని ఆఖరిలో చివరిలోన ఆ యొక్క స్వామివారి కలశం దగ్గర సగం వేసి మిగతా సగం తలపైన వేసుకుంటే ఎంతైతే పుణ్యం వస్తుందో మనకు ఈ యొక్క ఫలితం రాకుండా ఉండే దానికోసం కూడా మనమే చేసుకుంటూ ఉంటాం. ఎలాగయ్యా అంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము. మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళ గమ్మున ఉంటారా? చెవులు అనేది మన మానవులు అన్నమాట, దేవుడు కాదు. చెవులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అటువైపు వెళ్ళిపోతుంది, కానీ మనము శ్రద్ధగా పూజలు ఎవరు కూర్చోలేరు అన్నమాట. దానికనే ఈ యొక్క కార్యక్రమం పూర్తి సాఫల్యం మీకు రావాలంటే ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. దానికోసమని అంతే గొప్పగా బాగా కూర్చున్నారు. కాకపోతే ఎక్కడో ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ 5 గదులు పూర్తయ్యే వరకు కూడా మాట్లాడకుండా ఉండాలని ఆ యొక్క స్వామివారు మీకు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడద్దు. కార్యక్రమం పూర్తి సాఫల్యం మనకు రావాలంటే మన నోటి ఎప్పుడు మాట కూడా రాకూడదు. మన నోటి ఎప్పుడు వచ్చే మాట ఏముండాలి? ఒక గోవింద నామము తప్ప మిగతా మాట రాకూడదు. అంటే స్వామివారు గోవింద అని చెప్తారు కదా, అప్పుడు తిరిగి చెప్పమన్నప్పుడు మాత్రం మీరు చెప్పాలి. సరేనమ్మా? చెప్పండి గురుగారు. పూర్వం తుంగధ్వజుడు యొక్క మహారాజు ఉండేవాట. ఆ మహారాజు తన రాజ్యాన్ని అంతా కూడా కన్న బిడ్డలుగా చూసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా క్షేమంగా పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ రాజుకి ఎంతమంది కుమారులమ్మా? 9 కుమారులు అనమాట. ఎంతమంది? 100 మంది కుమారులు అనమాట. మన ప్రస్తుత కాలంలో ఒకరిద్దరితో ఏగలం, ఇంట్లోన ఒకరిద్దరితో కూడా ఏగలం. ఎందుకయ్యా అంటే ఇద్దరు కూడా ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళని ఎవరు చూసుకుంటారు పిల్లల్ని? అప్పటి కాలంలో ఎలాంటి అన్ని అందరి ఇంట్లో అందరు ఉంటారు. అన్ని కుటుంబాలు కూడా పెద్ద కుటుంబాలు. అప్పటి కాలంలో పెద్ద కుటుంబాలు. ఒకరు పనికి వెళ్ళినా ఇంకొకరు చూసుకునేవారు పిల్లల్ని. ఇప్పటి కాలంలో అసలు పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు. అలా ఆయనకి 100 మంది కుమారులు అన్నమాట. ఆ 100 మంది కుమారులు ఉన్నారన్నమాట. ఆయన రాజ్యం అంతా సుభిక్షంగా రాజుల యొక్క ప్రజలను కూడా కన్నబిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళకి లేటు లేకుండా రాజ్యం అంతా సుభిక్షంగా పరిపాలిస్తుంటే ఒక రాజ్యం అంటే ఏముంటాయమ్మా? అడవులు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, నదులు ఉంటాయి, సముద్రం అన్నీ ఉంటాయి కదా. అలా అడవి చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అడవిలో అడవిలోన ఒక జంతువు యొక్క క్రూర మృగాల చేత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంట. ఎందుకంటే ఆ మృగాలు గ్రామాలకు వచ్చేస్తున్నాయి. గ్రామాలకు వచ్చేస్తే వాళ్ళని బాగా ఇబ్బంది పడుతున్నారంట. ఇబ్బంది పెట్టి వెంటనే ఏం చేస్తారయ్యా అంటే ఆ యొక్క గ్రామాల ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? రాజు దగ్గరికి వెళ్తా ఉంటారు. ఎందుకయ్యా అంటే ఏ బలం లేని వాడికి ఎవరయ్యా రాజు? రాజు బలం. ఏ బలం లేని వాడికి రాజే బలం అంటారట. అందుకని చెప్పేసి ఆ యొక్క ప్రజలందరూ కూడా రాజు దగ్గర వెళ్ళేసి చెప్తున్నారు, అయ్యా రాజా, మా యొక్క గ్రామాల్లో అడవులు, మా యొక్క గ్రామాలు వచ్చేసి అడవి ప్రాంతంలో ఉంటాయి, మాకు యొక్క మృగాల వల్ల మాకు బాగా ఇబ్బంది కలుగుతున్నాయి చెప్పగా వెంటనే ఆ మహారాజు ఏం చేస్తాడు? ప్రజల యొక్క సుభిక్షకు కూడమే ఆయన యొక్క కర్తవ్యం. ప్రజల్ని క్షేమంగా చూడడం ఆయన కర్తవ్యం. కాబట్టి ఆ మహారాజు అడవికి వెళ్తాడు. అడవికి వేటకి వెళ్తామంట. వేటకి వెళ్ళి అక్కడ ఉన్న క్రూరమృగాలన్నీ అతమారుస్తూ చూస్తాడట. అదే సమయంలో అడవిలో కొంతమంది గొల్లవాళ్ళు మారేడు చెట్టు కింద, ఏం చెట్టు అమ్మా? మారేడు చెట్టు కింద స్వామివారాన్ని ఆచరిస్తుంటామంట. శ్రీ సత్యనారాయణ స్వర్గాన్ని చేస్తూ ఉంటే ఈ యొక్క మహారాజు అడవిలో వేటాడు బాగా అలసిపోయి అక్కడే అతని యొక్క మారేడు చెట్టు కింద దూరంగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే ఈ గొల్లవాళ్ళు చూస్తున్నారు. వచ్చిన మహారాజు, మన రాజ్యానికి మహారాజు కదా అని చెప్పేసి వాళ్ళు గౌరవంగా ఆ స్వామివారి ప్రసాదం తీసుకెళ్లి రాజు దగ్గరికి ఇస్తూ ఉంటారు. ఆ మహారాజు ఏమనుకుంటారు? మీరు ఒక తుచ్చ మానవులు, మీరు ఒక నీచ జాతి వాళ్ళు, మీరు ఇచ్చిన ప్రసాదం నేను తీసుకోవాలా, నేను తినాలని చెప్పేసి ఆయన యొక్క గర్వం చేత ఆ ప్రసాదం తినకుండా ప్రసాదం పక్కనే రాడేసి వెళ్ళిపోతారన్నమాట. స్వామివారు ఆగ్రహించుకుంటారు. ఎందుకయ్యా అంటే స్వామి ప్రసాదం చాలా గొప్పది, ఇంతకుముందే చెప్పుకున్నాం. అలా నాకు ప్రసాదాన్ని వీడు తిరస్కరించాడా, వీడికి ఇంత అగర్వం అని చెప్పేసి
వీటికి వెంటనే నా యొక్క మహిమ నా యొక్క శక్తి చూపించాలనుకుంటాడు స్వామివారు. ఈ యొక్క మహారాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడనమాట. రాజ్యానికి వెళుతూ ఉంటే తన రాజ్యం యొక్క సమీక్ష రాగానే తన రాజ్యం తన కళ్ళ ముందుగానే తన రాజ్యం అంతా ధ్వంసమైనట్టుగా, అలాగే తన యొక్క 9 కుమారులు కూడా చనిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అక్కడి రాజ్యంలోకి వెళ్ళి చూడగానే తన రాజ్యం అంతా చిందరగోళంగా ఉంటుందన్నమాట. చిందరగోళంగా ఎక్కడ తన 100 మంది కుమారులు కూడా అందరు చనిపోయి ఉంటారు. అదంతా చూసి చాలా బాధపడతాడు. చాలా బాధపడి అసలు నేను తప్పు చేశాను, అందుకే నేను తప్పు చేశాను అనుకొని వెంటనే పండితులు పిలిపిస్తాడు. పండితులు పిలిచి ఇలా ఎందుకు జరిగింది, నా రాజ్యం అంతా నా 100 మంది కుమారులు కూడా చనిపోయారు ఎందువలన అని అడగ్గా ఆ యొక్క పండితులు ప్రశ్నాశాస్త్రం వేసి, స్వామి ఇదేదో దైవ దోషం అనేది జరిగింది, మీరు ఇంతకు ఏ దోషం చేసిందో కొంచెం గుర్తు తెచ్చుకోండి అని చెప్పగా ఆ మహారాజు గుర్తు వస్తుంది. అప్పుడు చెప్తారు, పండితులు చెప్తారు, స్వామి నేను వేటకు వెళ్ళినప్పుడు గొల్లవారు శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, వాళ్ళు ప్రసాదం చేసి ఇచ్చారు నాకు, నేను కానీ తినకుండా వచ్చాను అని చెప్పగా అప్పుడు పండితులు చెప్తున్నారు, స్వామి ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి చాలా సత్యమైన దేవుడు, ఆయన వెంటనే మనకి ఆయన యొక్క ఆగ్రహమైన వాళ్ళ యొక్క ఆశీస్సులను కూడా వెంటనే మనకి చూపిస్తాడు. మీరు వెంటనే ఆ యొక్క స్వామి ఆగ్రహం వల్లే ఇలా జరిగింది, మీరు వెంటనే తిరిగి వెళ్ళి స్వామివారిని వేడుకోండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పగా తిరిగి మళ్ళీ అడిగి వెళ్తాడు. అడిగి వెళ్ళి గొల్లవాళ్ళ దగ్గర వెళ్ళి నేను తప్పు చేశాను నాకు క్షమించి వేడుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రసాదం అడిగి తీసుకొని అడవిలోనే ఆ గొల్లవాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే సోమరథం ఆచరిస్తాడు. సోమరథం చేసి తిరిగి రాజ్యానికి వస్తూ ఉంటారు. రాజ్యానికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దానికి మరలా సంతానం కలుగుతుంది. తనకి మరలా సంతానం కలిగి రాజ్యం అంతా సుభిక్షంగా క్షేమంగా ఉంటుందట. మరలా అంటే సకాలంలో వర్షాలు పడి మంచి పంటలు పడి ఆ రాజ్యంలో ఏ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ యొక్క మంచి వర్షాలు పడి మంచి పంటలు వస్తే దొంగ భయం లేకుండా ఎన్ని భయం లేకుండా సుభిక్షంగా రాజ్యం క్షేమంగా ఉంటుందన్నమాట. ఇది చిత్తో పంచమోధ్యాయం అన్నమాట స్వామివారికి వచ్చేసి. అందుకని చెప్పేసి వెంటనే స్వామివారి యొక్క ఎవరైనా కనమ్మా ప్రసాదం తెచ్చిస్తే మేము తినకుండా నాకు షుగర్ ఉంది అది చెప్పకుండా ఏదో కొద్దిగా తీసుకోవాలి. ప్రస్తుతం అయిపోయింది, స్వామి షుగర్ ప్రసాదం తీసుకోండి అంటే స్వామి నాకు షుగర్ తీసుకో నాకు వద్దులే అంటారు. ఎప్పుడు కూడా అలా అనకూడదు, కొద్దిగా తీసుకోవాలంటారు స్వామి ప్రసాదం వచ్చేసరికి. ఈ సత్యనారాయణ ప్రసాదమే కాదు, ఏ ప్రసాదం కూడా కొద్దిగా తీసుకోవాలన్నమాట, ఎప్పుడు కూడా వద్దని చెప్పకూడదు. ఓం పంచమోధ్యాయ సమాప్తః.